అప్ రాయుడు గారు. ఏమిటిది? ఇతను చాలా కరెక్ట్ అయిన మనిషే. తనతో టైం అంటే టైమే. ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా? అదిగో వస్తున్నారు. చెప్పిన డైలాగులు నీకు గుర్తున్నాయి కదా, అదేడుతున్నాను. అలాగే అలాగే. అసలేమిటయ్యా నీ ఉద్దేశం? పంతులు, నన్ను అర్థం చేసుకోవా? నన్ను గాడిద కిందను కక్కుర్తి వదకుందని చమ్మకడతావా? రాయుడు గారు, ఏమిటి సమస్య? చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు. కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు? ఈ పంతులకి ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను. కేవలం గుణవంతురాలైన కోడలే కావాలి, కట్టుగుడ్డలతో వచ్చినా పర్వాలేదు, కట్న కానుకలు అక్కర్లేదు అని. మరి ఇప్పుడు ఎవరో కోటీశ్వరుడి కూతురిని తీసుకొస్తున్నాడండి. అంటే ఆ కొడుకుని డబ్బుతో కొనాలనే కదా? అయ్యా, డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి. రాయుడు గారు, మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. చెప్పండి గుప్తా గారు. అనుకోవటం ఏమిటి? అది మీ జన్మ హక్కు. మీకు కావలసిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఎవరండి? ఎవరండి? ఎవరండి గుప్తా గారు? దయచేసి చెప్పండి. సత్యదాకా మీ మేలు మర్చిపోను. ఈ అభాగ్యుడి కూతురు. మీ అమ్మాయా? రాయుడు గారు, మాట్లాడరే. ఇది నా ఆలోచనే, అంత బలవంతం లేదు. ఐ నాట్ ఫోర్సింగ్ యూ. గుప్తా గారు, ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్. బాయ్, మనం విజయంకులం కాబోతున్నాం కాబట్టి. మీరు భలే తమాషా చేస్తున్నారు చూడండి. ఇదేనండి పిల్లిని సంఖలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే. పంతులు, వెంటనే జాతకాలు చూసేసా. జాతకాలు కలిసాయంటే అన్ని అన్ని అయ్యా, దొరికింది దొరికింది మహాజాతకం. మహాప్రభు, ఇలాంటి అపూర్వ జాతకాలు శ్రీరాముడికి సీతమ్మ వారికి కలిశాయి, నాకు మా ఆవిడకు కలిశాయి. ఇప్పుడు ప్రశాంత్ బాబుకి దివ్యమ్మకి కలిశాయి. ఎన్ని ఉద్దేశం? ఓయ ఓయ ఉవ్వా అంటే ఒంటరిగా ఉన్నానే గువ్వా అని. ఆడవాళ్ళని ఎగతాళి చేయడం ఈజీయా మ్యాన్. నీకు దమ్ముంటే నాతో డాన్స్ చేసి చూపించు. నీ మొహానికి దమ్మొకటి, పనికిరా నీలాంటి వాళ్ళతో నేను పెట్టుకోను. నువ్వు మగాడివైతేగా పెట్టుకోవడానికి. గుడ్ ఈవినింగ్ సార్. రండి కూర్చోండి, అయ్యగారు ఇప్పుడే వచ్చేస్తారు. అట్టగే. నాన్న, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుందామని. మాడు పగల కొడతా, ఓవర్ యాక్టింగ్ చేయబోక. నేను నానా పిల్లి మొగ్గలు వేసి సంబంధం సెటప్ చేశాను. నువ్వు నాశనం చేయడానికి వీల్లేదు. రా. అది కాదు నాన్న, అమ్మాయిని చూడనైనా చూడకుండా పెళ్లి ఎలా చేసుకోమంటారు? నీ ఫాదర్ ని నేను అలాగే చేసుకున్నాను. నువ్వు సన్నివి, నువ్వు కూడా అలాగే చేసుకుంటున్నావు. నేను చేసుకోను. చెప్పు తీసుకు కొడతా. నేను వెళ్ళిపోతాను. వదులు నాన్న. ఎందుకు చెప్తాను? హాయ్ రాయుడు గారు. ఏమి తండ్రి కొడుకుల అనుబంధం? ఏమీ లేదండి, ఈ వాతావరణం చూసేటప్పటికి మా అబ్బాయిని ఎందుకో ముద్దు పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. మా అమ్మాయి దివ్య. నువ్వా? డాడీ, నా పెళ్లి ఇతనితో చేయాలనుకుంటున్నారా? ఈ బేవర్స్తోనా? ఇతనికి మన నాన్సీని ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నేను ఒప్పుకోను. నేను ఆ కుక్క పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ నిన్ను మాత్రం చస్తే చేసుకోను. నాన్న, ఇలాంటి కురివిదేంతో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా మీరు? ఒకరినొకరు ఇంత గొప్పగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలస్యం దేనికండి? మా నాన్నగారిని షటప్ అన్నావంటే జాగ్రత్త. దివ్య, ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? షటప్ అంటా నానమ్మా, నీకేం తెలీదు. ఈ కుర్రాడు ఒకటా నెంబర్ బద్మాష్ లుచ్చా. నువ్వు మహా పంచదార గుళికేవు కదా. చిబా ప్రసాద్, ఏమిటో ఇది? నేను ఎంతో కష్టపడి వ్యవహారం ఇంతవరకు తీసుకొస్తే దాని కష్టం పాడు చేస్తావా? నా మాట వినరా? మీరు తప్పకుండా ఈ మోహిని పిశాచం అంతు చూస్తాను. ఏమిటి? నన్ను మోహిని పిశాచ్ అంటున్నావా? నేను బ్లడీ ఆసా. మా నాన్నగారిని ఇంత పని చేస్తావా? ఇప్పుడు చూడు. రాయుడు గారు, డాడీ, దెబ్బకు దెబ్బ ఎలా ఉంది? మహంకాళి గుడ్ల గూబ. దివ్య, నా సంగతి నీకు తెలీదు. నాతో పెట్టాడు. అయ్యో, మీరు కాసేపు మాట్లాడకుండా పడుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. నాకు వచ్చే కోట్లు నష్టం చేశాడు.
గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని మట్టికాయలు కొట్టి వెనక్కి పంపించేశాడండి. అవలేదా? కానివ్వండి, వాడిని వదిలిపెట్టను. వచ్చేసాడు. నాకేం వదిలేదు. వదిలిపెట్టండి. నమ్మక ద్రోహి. నిన్ను వదిలిపెట్టను. వీడిని వదిలిపెట్టను. వీడిని చంపేస్తాను. ఊరుకోండి. నన్ను చంపాల్సిన అవసరం లేదు నాన్న. ఉందిరా, ఉంది. అనవసరంగా మిమ్మల్ని గుర్తిస్తారు. కాకపోతే మీ సంతోషం కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ కత్తింత వరకు వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పళ్ళు, కోళ్లు ఇంకా ఏమేమో కోసింది. ఇప్పుడు దీంతో నా పిక్ కోసుకుంటాను. ఆగు బాబు, వద్దు బాబు, వద్దు. నన్ను ఆపకు, నన్ను సుఖంగా చావను. ఎవరిని రాను బెదిరించేది? నన్ను వదిలిపెట్టమా. ఇది మరీ గౌరవం అండి. ఇట్లాంటి తండ్రి కొడుకులు ఎక్కడన్నా ఉంటారా? ఇట్లాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి తీరుతాను. ఈ జన్మలో జరగదు. ఆ పిశాచిని నేను పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకోకపోతే నీ బాబు చేసుకుంటారు. శుభం. అయితే మీరే చేసుకోండి. అట్లాగే. లక్, ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు చెప్పినట్టు తలలోపే రకం కాదు. నేనేమో మా అమ్మాయిని బలవంత పెట్టలేను. లుక్, ఐ కాంట్ ఫోర్స్ దివ్య. యా, ఐ కెన్ ఫోర్స్ దివ్య. యా, ఆ సంగతి కాదండి, నేను సరి చెప్పుకుంటాను. ప్లీజ్. రాయుడు గారు, మా అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నెమ్మదిగా మాట్లాడొచ్చు. రిలాక్స్ యార్. వాట్ రిలాక్స్ యార్? 1 పెగ్ విత్ సోడా. నో, ఫుల్. మన ఏం జరిగిందో తెలుసా తమాషా? ఏమిటే? ఒక పిట్టల ద్వారా పెద్ద పోసు పెట్టుకుని మహా ఊపుగా వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ తర్వాత ఏం జరిగిందే? జరిగేదే ఉంది. అతగాడి మొహం చూసి నా కుక్క పిల్ల కూడా వద్దు పొమ్మంది. దివ్య, నీకు తగిన శాస్తి చేయకపోతే నా పేరు ప్రశాంతే కాదు. సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా సిగ్గు? One, two, బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఇక జన్మల తోకాడించిన దివ్య నీ దగ్గర. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రెషర్, నీ రూమ్ నెంబర్ 9 వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో. What the hell you are doing? ఏమిటిది? ఏంటా? వదలు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ కాపాడండి. Save me. ప్లీజ్ వదలు. తలుపు తీయండి. Open the door. తలుపు తీస్తారా లేదా? Break the door. Come on, quick. ప్రశాంత్, no. Please, no. సార్, ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు కానీ రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. నో, అబద్ధం సార్. నేనేం చేయలేదు. అసలు ఆ అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. ఇది దివ్య గది. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు. నన్ను నమ్మండి సార్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. గెట్ ఇన్సైడ్ ఎవరీబడీ. 6 to 9, 9 to 6.
నువ్వేగా మానభంగం నింద వేశావు. ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తాను మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. నా వంట మీద చేసావంటే జాగ్రత్త.